బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరో 4 రోజులు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో 12 గంటల్లో వాయుగుండం ఏర్పడుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. వాయుగుండం రేపు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందంటున్న జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో గత 4 రోజులుగా కొనసాగుతున్నటువంటి అల్పపీడనం దాని తీవ్రత మరింత పెంచుకొని ఈరోజు మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అల్పపీడన ప్రభావం రాబోయే రోజుల్లో అంటే మరికొన్ని గంటల్లో మారే అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉండబోతుంది? నిన్నటి అల్పపీడనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి అనుకున్న వాయువ్య బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయానికి అనగా 19వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఋతుపవన ద్రోణి ఈ ప్రాంతాల మీదుగా పయనిస్తుంది. 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ కారణాల వల్ల రాబోయే వారం రోజులు కోస్తా జిల్లాల్లో చెదురుముదురుగా నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఏ జిల్లాల్లో అత్యధిక వర్షపాతాలు పడే అవకాశం ఉంది? రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, ఎల్లో జోన్ ఏ జిల్లాలకు ప్రకటించారు? ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరుతో పాటుగా యానాంలోని 1-2 ప్రాంతాల్లో అత్యంత భారీ అనగా 20 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్టు జారీ చేయడం జరిగింది. మరియు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్తో పాటు పల్నాడు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అనగా 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం, 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల లోపల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాలుగా గుర్తించడం జరిగింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక తదుపరి జిల్లాలైన గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటు నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం అనగా 7 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కాగలిగే అవకాశం ఉన్న జిల్లాలని గుర్తించడం జరిగింది. తరువాత 2వ రోజున అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు అల్లూరి సీతారామరాజు మరియు ఏలూరులో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సముద్రంలో మత్స్యకారులకు ఎలాంటి సూచనలు చేస్తారు? మత్స్యకారులకు ముఖ్యంగా మొదటి 2 రోజులు కోస్తా తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా గరిష్టంగా 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఈరోజు రేపు కూడా ఉంది. 3వ రోజున ఉత్తర కోస్తాలో 45 నుంచి 55, గరిష్టంగా 65, దక్షిణ కోస్తాలో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. 4వ రోజు ఓన్లీ ఉత్తర కోస్తా జిల్లాలకు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం. ఈ కారణాల వల్ల 4 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరియు కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే మరో 12 గంటల్లో వాయుగుండంగా మారబోతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్న 4 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతోపాటు ఎదురుగాలు కూడా వీచే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం జిల్లా మందస మండలం